హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి టాప్ 10 బిజినెస్ ఫర్ స్టూడెంట్స్. గైస్, ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఒక సైడ్ ఇన్కమ్ లాగా ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఒక టాప్ 10 బిజినెస్ అయితే సెట్ అవుతుంది గైస్. సో గైస్, ఫస్ట్ చూసుకుంటే మనకి జిమ్ ట్రైనర్ గైస్. నార్మల్గా స్టూడెంట్స్ జిమ్ చేస్తారు కాబట్టి ఫిజికల్ ఫిట్ ఉంటారు కాబట్టి సో వాళ్ళు కూడా వేరే వాళ్ళని ట్రైన్ చేసి మంచి ఫిజికల్ ఫిట్ అనేది చేయొచ్చు. మీరు చేసే ఒక వర్కౌట్ని మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి రీల్స్ చేసి మీరు ఆ యొక్క వర్కౌట్ అనేది రిలీజ్ చేయొచ్చు గైస్. ఇదే విధంగా మీరు జిమ్లో ఉంటారు కదా గైస్, జిమ్లో కొంతమందికి ట్రైనింగ్ చేస్తూ ఉండండి. లైక్ ట్రాన్స్ఫర్మేషన్ చేయండి, బిఫోర్ ఆఫ్టర్ అని మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అలా పోస్ట్ చేస్తే మీకు క్లయింట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇదే విధంగా మీరు వాళ్ళకి డైట్ చెప్పుకుంటూ వర్కౌట్ చెప్పుకుంటుంటే మీకు మంచి అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది ఆన్లైన్లో చేసుకోవచ్చు, ఆఫ్లైన్ కూడా చేసుకోవచ్చు గైస్. మీరు మార్నింగ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. ఒక 2 అవర్స్ కానీ 3 అవర్స్ కానీ మార్నింగ్ ఈవినింగ్ స్పెండ్ చేసుకున్నా కూడా మీకు ఈ జిమ్ ట్రైనర్ అయితే వర్కౌట్ అవుతుంది గైస్. సో గైస్, మన సెకండ్ బిజినెస్ ఐడియా వచ్చేసి లాండ్రీ బిజినెస్ గైస్. సో గైస్, ఇప్పుడు ప్రజెంట్ లాండ్రీ బిజినెస్ అయితే చాలా డిమాండ్లో ఉంది. ఫస్ట్లీ మీరు ఈ లాండ్రీ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మీ లోకల్లో అయితే ఎవరైతే లాండ్రీ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర టైప్ అవ్వాలి గైస్. చెప్పండి, మీరు ఒక కంపెనీ, మేము లాండ్రీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం అనుకుంటాము, మేము లాండ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము, మీరు మాతో వర్క్ చేస్తారంటే వాళ్ళు 100% మీతో వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అమౌంట్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి. సో మీరు వాళ్ళ దగ్గర ఎంత తక్కువ అయితే అంత తక్కువ మాట్లాడుకోండి గైస్. మీరు ఇదే విధంగా ఒక గేటెడ్ కమ్యూనిటీ కానీ, అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి మీరు అందరితో లైక్ మేము లాండ్రీ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాము, మీకు ఏమైనా కావాలంటే చెప్పండి అంటే మోస్ట్లీ మీకు అందరైతే ఇవ్వడం జరుగుతుంది. అది తీసుకొని వచ్చి మీరు మీ లోకల్లో లాండ్రీ అతనికి ఇస్తే అతను మొత్తం చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టుకుంటే మీది ఒక మార్జిన్ బిజినెస్ గైస్. దీనికి మీరు ఒక డేకి 1 అవర్ స్పెండ్ చేసినా సరిపోతుంది. స్టార్టింగ్లో మార్కెటింగ్ అయితే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి గైస్. వన్స్ మార్కెటింగ్ అంతా అయిపోయి మీ దగ్గర మంచి కస్టమర్స్ ఉంటే మీకు ఇంకా డైలీ తిరిగే పని అయితే ఉండదు. మార్కెటింగ్ జస్ట్ మీరు తీసుకొచ్చి లాండ్రీ అతనికి ఇవ్వాలి, లాండ్రీ అతని నుంచి మళ్ళీ ఓనర్కి ఇవ్వాలి గైస్, అంతే. సో గైస్, మన థర్డ్ బిజినెస్ ఐడియా వచ్చేసి పెట్ వాకింగ్ గైస్. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఇంట్లో మోస్ట్లీ పెట్స్ అనేవి అయితే మనకు కనబడుతున్నాయి. సో వాళ్ళకి టైం ఉండడం లేదు పెట్కి వాకింగ్ తీసుకెళ్ళడానికి. సో మీరు ఈ యొక్క సిచ్యువేషన్ ఎన్కరేజ్ చేసుకొని మీరు కూడా మంచిగా సంపాదించుకోవచ్చు. లైక్ మార్నింగ్ ఒక 1 అవర్ కానీ ఈవినింగ్ ఒక 1 అవర్ కానీ మీరు డాగ్ వాకింగ్ చేపిస్తే మీకు ఒక సర్టెన్ అమౌంట్ అనేది అయితే రావడం జరుగుతుంది. మంచి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. మార్నింగ్ ఒక 2 డాగ్స్, ఈవినింగ్ ఒక 2 డాగ్స్ అలా పెట్టుకున్నా కూడా మీకు మంచి అమౌంట్ అయితే రావడం జరుగుతుంది గైస్. మంచి వాకింగ్ చేసుకుంటే కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు. సో గైస్, మన ఫోర్త్ బిజినెస్ సైడ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ గైస్. ఫ్రీలాన్సింగ్ లైక్ మనకి చాలా వెబ్సైట్స్ అనేవి ఉన్నాయి ఆన్లైన్లో. అవి మనకి చాలా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకరి కింద వర్క్ చేయకుండా మీ యొక్క టైంలో మీరు ఫ్రీలాన్సింగ్ వర్క్ అనేది చేసుకొని కూడా ఒక మంచి ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో గైస్, మన ఫిఫ్త్ ఐడియా వచ్చేసి బ్లాగింగ్ గైస్. మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద పర్టికులర్గా ఒక మంచి ఐడియా అనేది ఉంటే మీరు ఆ సబ్జెక్ట్ మీద బ్లాగ్స్ రాసి మీరు వేరే వెబ్సైట్లలో పోస్ట్ చేయొచ్చు. మీకు దానికి మానిటైజేషన్ అయ్యి మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా చాలా మంది దీంట్లో లాక్స్ సంపాదిస్తున్నారు గైస్. సో గైస్, మన సిక్స్త్ బిజినెస్ ఐడియా వచ్చేసి వెబ్సైట్ డిజైనింగ్ గైస్. ఒకవేళ మీరు కనుక మంచి ఇంజనీరింగ్ స్టూడెంట్ అయ్యి ఉంది, మీకు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి వస్తే మీకు చాలా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది గైస్. లైక్ ఒక వెబ్సైట్ డిజైన్ చేసి దాన్ని బగ్స్ అన్ని ఫిక్స్ చేసి దాన్ని మెయింటెనెన్స్ చేసుకున్నా కూడా మీకు చాలా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మొత్తం అందరూ డిజిటల్ అవుతున్నారు కాబట్టి మీరు వెబ్సైట్ డిజైనింగ్ అనేది నేర్చుకుంటే మీకు చాలా అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఇది మీరు లాంగ్ టర్మ్లో కూడా చేసుకోవచ్చు గైస్. సో గైస్, మన సెవెంత్ బిజినెస్ ఐడియా చూసుకుంటే ఇప్పుడు నార్మల్గా టీ షర్ట్స్ ఉంటాయి కదా గైస్, టీ షర్ట్ ప్రింటింగ్, క్యాప్ మీద ప్రింటింగ్, అలా డిఫరెంట్ గిఫ్టింగ్కి సంబంధించినవి ఉంటాయి కదా గైస్. దాంట్లో మీరు ఒక ప్రింటింగ్ అనేది చేసి మీరైతే సేల్ చేయాలి. లైక్ టీ షర్ట్స్ మీద, అలా టీ షర్ట్స్ మీద, హుడీస్ మీద, క్యాప్స్ మీద అయితే మీరు ఈ యొక్క ప్రింట్ అనేది పెట్టాలి. సో మనకి మార్కెట్లో ట్రెండ్ అనేది డేకి డే చేంజ్ అవుతూ ఉంటుంది గైస్. సో మీరు మార్కెట్లో ఏ ట్రెండ్ ఉందో దాని తగ్గట్టు మీరైతే ఒక డిజైన్ రెడీ చేసుకొని ప్రింట్ అనేది చేయండి. టీ షర్ట్ మీద కానీ, హ్యాట్స్ మీద కానీ అలా చేసి మీరైతే సేల్ చేసుకోవచ్చు. డిమాండ్ అనేది రోజు చేంజ్ అవుతుంది గైస్. సో మీరు తక్కువ క్వాంటిటీ అనేది ప్రొడ్యూస్ చేయండి. స్టాక్ అవుట్ అవ్వగానే ఇంకో కొంచెం ప్రొడ్యూస్ అనేది చేయండి. ఒకటేసారి బల్క్లో ప్రొడ్యూస్ అయితే చేయకండి. డిమాండ్ అనేది డే టు డే చేంజ్ అవుతుంది కాబట్టి మీరు తక్కువ అనేది ప్రొడ్యూస్ చేయండి. దాని తర్వాత ఒకవేళ మీ యొక్క మోడల్ క్లిక్ అయితే దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో గైస్, మన ఎయిత్ బిజినెస్ ఐడియా వచ్చేసి హ్యాండ్ మేడ్ గూడ్స్ గైస్. లైక్ మీరు ఇంట్లో మీకు ఏదైనా క్రియేటివిటీ వచ్చినా కూడా మీరు హ్యాండ్తో మేక్ చేస్తారు కదా గైస్. లైక్ క్యాండిల్స్ కానీ, లైక్ పెయింటింగ్ కానీ, ఇలా డిఫరెంట్ మీకు ఏదైతే ఇంటి దగ్గర నుంచే మీకు ఒక పర్టికులర్ స్కిల్ నుండి మీరైతే చేయగలుగుతారు. లైక్ కాలిగ్రఫీ కానీ, పెయింటింగ్ కానీ, ఇలా మీకు ఏ స్కిల్ అయితే ఉంటుందో, గిఫ్ట్ మేకింగ్ కానీ, అలా ఏ స్కిల్ అయితే ఉంటుందో
వాటిని యూజ్ చేసి మీరు కూడా ఆన్‌లైన్‌లో లిస్ట్ చేసుకొని మీ యొక్క ప్రొడక్ట్‌ని అయితే మీరు సేల్ చేసుకోవచ్చు. మీరు బయట కూడా షాప్స్‌లలో వెళ్ళి కూడా సేల్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా సోషల్ మీడియా మార్కెటింగ్ కూడా యూజ్ చేయడం జరుగుతుంది. లైక్ ఫేస్‌బుక్ గానీ, ఇన్‌స్టాగ్రామ్ గానీ, యూట్యూబ్ గానీ దీంట్లో కూడా మీ యొక్క ప్రొడక్ట్స్ అనేవి సేల్ చేయవచ్చు. సో గైస్ మన నైన్త్ బిజినెస్ ఐడియా వచ్చేసి డ్రాప్ షిప్పింగ్ గైస్. మోస్ట్‌లీ డ్రాప్ షిప్పింగ్ అనేది చాలా మందికైతే తెలుసు. చాలా మంది చేస్తున్నారు. చాలా లాక్స్‌లో సంపాదిస్తున్నారు. దీనికి మీరు డేకి ఒక 5 అవర్స్ అనేది స్పెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మీకు ఒక ఒక దగ్గర నుంచి కొనుక్కొని మీరు ఇంకో దగ్గర ప్రొడక్ట్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. లాజిస్టిక్స్ కూడా కొన్ని చాలా కంపెనీస్ ఉన్నాయి. లాజిస్టిక్స్ కూడా వాళ్ళే చూసుకోవడం జరుగుతుంది. సో గైస్ మీకు దీంట్లో టాస్క్ అనేది ఏందంటే మీరు డ్రాప్ షిప్పింగ్‌లో ఒక పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అనేది అయితే కనిపెట్టాలి గైస్. అట్లా ఒక 5-6 ఎస్‌కేయూస్ మీ దగ్గర ఉంటే మీరు కూడా మంచిగా ఎర్న్ చేయొచ్చు. డ్రాప్ షిప్పింగ్‌లో అయితే ప్రొడక్ట్ ఫైండ్ చేయడమే మీకు ఒక టాస్క్ గైస్. సో మనం 10థ్ బిజినెస్ అయితే చూసుకుంటే ట్యూషన్స్ గైస్. లైక్ మీకు ఏదైనా పర్టిక్యులర్ టాపిక్ మీద, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉన్నా కూడా లైక్ ఫిజిక్స్ గానీ, మ్యాథ్స్ గానీ, కెమిస్ట్రీ గానీ, లేకపోతే లాంగ్వేజ్ టీచింగ్ గానీ, ఇదే విధంగా మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి కదా గైస్. లైక్ డాన్స్, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏదన్నా మీకొస్తే కూడా మీరు ఆన్‌లైన్‌లో టీచ్ చేసుకుంటా మీరు ఎర్న్ అయితే చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో కూడా చేసుకోవచ్చు గైస్ ఇది. దీనికి ఒక పర్టిక్యులర్ టైమ్ మీరు ఫ్రీ ఉన్న టైంలో కూడా మీరు క్లాసెస్ అనేది షెడ్యూల్ చేసుకొని మీరైతే టీచ్ చేయొచ్చు గైస్ స్టూడెంట్స్‌కి. ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.